ఏంటన్నా ఓన్ ఫీడింగ్ లేక మెయిన్ టీఎంఆర్ నమ్ముకొని టీఎంఆర్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ఇంకో ₹1 పెరిగింది టీఎంఆర్. ఇప్పుడు 19 రూపీస్ కేజీ అయింది. షెడ్ స్టార్ట్ చేసినప్పుడు 6 lakhs అయింది అన్న. షెడ్ కి 6 lakhs ఇన్వెస్ట్ చేసినాము. పిల్లలకు ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఒక 50 కిట్స్ తెచ్చినాము. 50 కిట్స్ తెచ్చి అసలు మనకి ఏ అనుభవం లేదు. ఒకటేసారి తెచ్చి నష్టపోవడం కన్నా కొంచెం కొంచెంగా పెంచుకుందామని చెప్పి 50 తెచ్చినాము. ఆ 50 గ్రోత్ వచ్చి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని 70 తెచ్చినాము. ఆ 70 తీసేసి ఇప్పుడు మళ్ళీ 100 తెచ్చినాము. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో షీప్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి, అంటే దీంట్లో స్పెషల్ గా పొట్టెల ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఫార్మ్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ దాదాపు ఇది 3వ బ్యాచ్ అంట. సో అసలు ఎందుకు షీప్ ఫార్మింగ్ వైపు రావాల్సి వచ్చింది, పొట్టెల పెంపకం వైపు రావాల్సి వచ్చింది, సో ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది, అసలు పొట్టెల పెంపకంలో సాధక బాధకాలు ఎట్లా ఉంటాయి, సో దీంట్లో లాభం ఆదాయం ఏమైనా వస్తుంటుందా, వస్తే ఎట్లా ఉంటుంది, సో మార్కెట్ ఎట్లా నడుస్తుంది, సో జనరల్గా చాలా వరకు కొంత నష్టపోతామని చెప్పి కూడా అంటున్నారు. సో మార్కెట్లో డిమాండ్ ఏ మేరకు ఉంటుంది, పెట్టిన పెట్టుబడికి ఏమైనా రిటర్న్స్ ఏమైనా వస్తున్నాయా, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి, లొకేషన్ వచ్చేసి లావిత్రా ఫార్మ్స్, భీమ్లా తండా, మరిగూడ మండలం, నల్గొండ జిల్లా. సో ఇక్కడ ఈ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి ధేను తేజ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎట్లా ఉంది ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఎన్ని రోజులు అవుతుంది ఈ ఫామ్ ఏర్పాటు చేసి? 9 months అవుతుంది అన్న. 9 months అవుతుంది. ఇది 3వ బ్యాచ్. మనం ఇప్పుడు 2 బ్యాచ్లు తీసేసినాం సక్సెస్ఫుల్ గా. ఇది 3వ బ్యాచ్ మనది. సో ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు దీంట్లో? ఎందుకు ఇట్లా రావాలనుకున్నారు? దీనికంటే ముందు ఏం చేసేవాళ్ళు? దీనికి ముందు నేను పీజీ చేసిన అన్న, డబుల్ పీజీ నాది. మనం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయినాము. జాబ్ నోటిఫికేషన్ రావట్లేదు, ఏజ్ అయిపోతుంది, ఇట్లా లాభం లేదు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అని చెప్పని ఒకళ్ళ కింద పనిచేసే ఉద్దేశం మనకు లేదు. అట్లా అని చెప్పని ఇక బిజినెస్ పెట్టుకున్నాం అన్న. ఇట్లా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఫార్మింగ్ సైడ్, ఇట్లా ఉండాలి, గొర్రెలు పెంచాలి, కోళ్ళు పెంచాలి, ఇట్లా ఒక ఇంట్రెస్ట్ ఉంది మనకు. అట్లా అని చెప్పి ఈ ఫీల్డ్ లోకి వచ్చాము. ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. సో ఇది పెట్టి 9 నెలలు అవుతుంది. సో ఇప్పుడు 2 బ్యాచ్లు తీసారు. ఒక బ్యాచ్ కి ఎన్ని నెలల టైం పడుతుంది? 3 నెలలు అన్న. 3 నెలల టైం. సో ఎన్ని నెలల వయసు ఉన్నప్పుడు మీరు తెచ్చుకుంటారు ఒక పొట్టి? మనము 4 to 5 months ఉన్నప్పుడు తెచ్చుకుంటాం అన్న. 1 inch కొమ్ము వచ్చేది తెచ్చుకుంటాము. ఆ నుంచి మనం ఫీడింగ్ పెట్టి ఒక 3 months పెంచుతాము. 3 months తర్వాత మనం తీసేస్తాము. 3 months పెంచుతారు కదా, ఎంత గ్రోత్ వస్తుంది? మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత వెయిట్ ఉంటుంది? మనం 16 నుంచి 20 మిడిల్ లో ఉంటది అన్న. మనం అమ్మే టైంకి 28, 29, 30 అట్లా ఉంటది. ఆ చేంజ్ ఉన్నప్పుడు మనం తీసేస్తాం వెయిట్. సో గ్రోత్ రావడం కోసం అంటే అంత గ్రోత్ సాధారణంగా వస్తుంటాయి, ఇంకేమైనా తక్కువ ఉంటాయా? అంటే వస్తాయన్న, కొన్ని గ్రోత్ రావు. గ్రోత్ రాని వాటి ఎందుకు రావట్లేదు అని చెప్పని చూసి వాటికి డివార్మింగ్ చేస్తాము. డివార్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ లివర్ టానిక్ దాపిస్తాము. లివర్ టానిక్ దాపించిన తర్వాత అది ఇంకా గ్రోత్ రావట్లేదు అంటే దాని ప్రాబ్లం ఏంది, అసలు ఏమైతుంది దానికి అని చెప్పి అబ్జర్వేషన్ చేస్తాం. అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఓకే ప్రాబ్లం సెట్ అయితే ఓకే అని గ్రోత్ వస్తుంది. సో అయితే దీని అంటే ఇదే ఎందుకు పొట్టెల ఫార్మింగ్ ఎందుకు చేయాలనుకున్నారు? దీని గురించి ఏమైనా ఎట్లా తెలుసుకున్నారు? అసలు దీనిపైన అంత ఇన్కమ్ ఏమైనా వస్తుందా? జనరల్ గా ఎట్లా ఉంది దీని పరిస్థితి? యాక్చువల్ గా నేను డైరీ ఫామ్ లో తిరిగిన అన్న. అది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. లేబర్ రాకపోతే మనం చేయలేము ఆ ఫీల్డ్ లో వర్క్. కోళ్ళ ఫామ్ ది చూసినాము. కోళ్ళ ఫామ్ ది చూస్తే మనం అంత స్మెల్ అదంతా మనం తట్టుకోలేము. కొంచెం డీసెంట్ గా ఉంటది, కొంచెం ఇట్లా మంచిగా ఉంటది అని చెప్పని సెలెక్ట్ చేసుకున్నాం మనం. అట్లా పొట్టెల ఫామ్ కొంచెం వర్క్ తక్కువ, ఫీడింగ్ పెట్టేసి తింటున్నాయా లేదా అని చెప్పి ఇక్కడ నిలబడి మనం చూస్తుంటాము. ఒకవేళ తింటలేదంటే దాని ప్రాబ్లం ఏంది, తింటుందని అంటే ఓకే తింటుంది బాగానే హెల్దీగానే ఉంది. వీక్లీ వన్స్ వెయిట్ చెక్ చేస్తాము, కాంటా మీద జోక్కుంటాము. వెయిట్ ఎంత గ్రోత్ వస్తుంది, 1 kg పెరుగుతుందా లేకపోతే 2 kgs పెరుగుతుందా, అసలు పెరుగుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం అట్లా. సో అయితే మీరు జనరల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఎన్నిటితో స్టార్ట్ చేశారు? సో దీనికి షెడ్ కెపాసిటీ ఎంత, ఎలివేటెడ్ షెడ్ కు ఎంత ఖర్చు అయింది, సో ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు? మనం షెడ్ స్టార్ట్ చేసినప్పుడు 6 lakhs అయింది అన్న. షెడ్ కి 6 lakhs ఇన్వెస్ట్ చేసినాము. పిల్లలకు ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఒక 50 కిట్స్ తెచ్చినాము. 50 కిట్స్ తెచ్చి అసలు మనకి ఏ అనుభవం లేదు. ఒకటేసారి తెచ్చి నష్టపోవడం కన్నా కొంచెం కొంచెంగా పెంచుకుందామని చెప్పి 50 తెచ్చినాము. ఆ 50 గ్రోత్ వచ్చి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని 70 తెచ్చినాము. ఆ 70 తీసేసి ఇప్పుడు మళ్ళీ 100 తెచ్చినాం. సో బ్యాచ్ల వరకు పెంచుకోవడం మనకు కూడా అనుభవం వస్తుంటది. అంటే దాన్ని అర్థం చేసుకోగలగాలి కానీ మనం కూడా అట్లా. సో తెచ్చుకున్నప్పుడు ఎట్లాంటి బ్రీడ్స్ తెచ్చుకున్నారు ఇప్పటివరకు? 3 బ్యాచ్లలో మొత్తం తెలంగాణ నాటు పొట్టేలే తెచ్చినాం. సో ఎట్లా ఉంది మరి మార్కెట్ లో? ఎంత ప్రొక్యూర్ అంటే ఎంత తెచ్చుకున్నారు మీరు? ఎంతకు మనం తెచ్చినప్పుడు మీరు ఎంత సేల్ చేస్తున్నారు లైవ్ వెయిట్? మనం తెచ్చినప్పుడు 6,000 to 7,000 అట్లా పెట్టి తెచ్చినామన్నా ఒక పిల్లకి. మనం అమ్మేటప్పటికి 12,500 కి అమ్ముతున్నాము. ఒక 3,000 కాస్ట్ ఫీడింగ్ కి పోతుంది, ఇంకో 3,000 ప్రాఫిట్. సో లైవ్ వెయిట్ లాగానే అమ్ముతుంటారు కదా? లైవ్ వెయిట్ అమ్ముతాము. ఇంకా బేరగాళ్ళు వస్తే వాళ్ళకి గుండు గుత్తకి ఇచ్చేస్తాం, ఎందుకంటే వాళ్ళు 1-2 తీసుకోవాలి అన్న.
ఇప్పుడు 1-2 తీసుకునేటోళ్ళు వచ్చి బార్గెనింగ్ చేస్తాము ఇట్లా అని అంటే మనకు సెట్ కాదు అట్లా. కదా, అవును. అందుకని చెప్పి కాంటా మీద పెట్టేసి చేస్తాము. ఇప్పుడు బేరగాళ్ళనుకో ఒకటేసారి మనకు రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, కంటిన్యూగా అమ్ముతుంటాం కాబట్టి ఒక సర్టెన్ 20 అట్లా తీసుకుంటాం, ఒక ఆయన 30 తీసుకోపోతాడు, ఒక ఆయన 20 తీసుకోపోతాడు, అట్లా అవుతుంటది కాబట్టి బార్గెనింగ్ చేసుకుంటాం అట్లా. సో ఎంత లైవ్ వెయిట్ ఎంత చెప్తాం? లైవ్ నార్మల్ అయితే 450, 450. మీరు ఒక బల్క్ లో 4-5 తీసుకుంటే 440కి ఇచ్చేస్తారు. 440 ఒక 10 రూపీస్ అట్లా తక్కువ. అంతే. సో జనరల్ గా ఒక బ్యాచ్ కి ఎంత ఖర్చు అవుతుంటుంది? ఒక 3 నెలల టైం అంటారు కదా. సో మీరు అంటే ఒక బ్యాచ్ తెచ్చుకున్న దగ్గర నుంచి, అంటే మీరు ఫామ్ అదైతే సంతలో కానీ లేకపోతే ఎక్కడ తెచ్చుకున్నప్పటి నుంచి ఆ బ్యాచ్ కి, అంటే ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, లేకపోతే అమ్మిన బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఆ బ్యాచ్ మీరు తెచ్చుకున్నప్పుడు 70 తెచ్చుకోరు కదా. సో 70 తెచ్చుకున్నప్పటి నుంచి సెల్ చేసేంత వరకు ఎంత ఖర్చు అయిపోయింది? మనకు 70 తెచ్చినప్పటి నుంచి అమ్మేంత వరకు అంటే మనం పెట్టిన పెట్టుబడికి డబల్ రావాలి. ఆ డబల్ లో మళ్ళీ 50% మనం ఫీడింగ్ కి ఖర్చు పెడతాం. ఫీడింగ్ ఆర్ మెడిసిన్స్ ఆర్ ఏదో ఒక దానికి మళ్ళీ ఇంకో 50% ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ లేకుండా మేము ఏం చేసినాం అని అంటే పిల్లలు పెంచుకుంటా పోయినాం. అంటే మనకు ప్రాఫిట్ అర్థం కాకుండా ఇప్పుడు 30 అమ్మినాం, 60 పిల్లలు దింపినాం, 20 అమ్మినాం, 40 పిల్లలు దింపినాం, అట్లా మనం గ్రోత్ ఇట్లా చేసుకుంటా పోయినాం. మనం ప్రాఫిట్ చూడలే ఇప్పటిదాకా. సో అంటే మీకు దీంట్లో ప్రాఫిట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇప్పుడు మనం 30 అమ్మినప్పుడు 60 తెచ్చుకున్నాం అంటే ప్రాఫిటే కదా అన్న మనకు. సో అవే వాటితోటే తెచ్చుకుంటారు అంతే. ఇంకా మనం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం 30 అమ్ముతున్నాం, 60 తెచ్చుకుంటున్నాం అట్లా తెచ్చుకుంటారు. సో ఎక్కడ తెచ్చుకుంటారు మరి? ఎక్కడ పక్క చేసుకుంటారు? ఇప్పుడు మనం మల్లెపల్లికి వెళ్తాం అన్న, మల్లెపల్లి సంత, మిర్యాలగూడ సంత, రీసెంట్ గా దుబ్బాక సంతకు కూడా వెళ్ళినాము. మెదక్ సిద్దిపేట దుబ్బాక వెళ్ళి తెచ్చినాము. ఒక 40 పిల్లలు ఆడ తెచ్చినాము. మన మిర్యాలగూడ సంతలనేమో 60 పిల్లలు తెచ్చినాము. మళ్ళా మల్లెపల్లికి పోతాము, మళ్ళా మన మాచర్లకు పోతాము, మాచర్లో పోయి 30 పిల్లలు తెచ్చినాం, మాచర్ల పిల్లలు. అట్లా తిరుగుతుంటాం అనమాట రెగ్యులర్ గా. సంతలు ఏ సంత ఎప్పుడు అవుతుంది, ఎక్కడ బాగుంది అనేది అన్ని కనుక్కుంటూ తిరుగుతుంటూ తెచ్చుకుంటుంటాం అట్లా. సో అయితే ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు మీకు? ఇంత 9 నెలల నుంచి బ్యాచ్ నడిపిస్తున్నారు, 3 బ్యాచ్లు ఇస్తున్నారు. సో దీంట్లో ఇన్కమ్ కనిపిస్తుందా? సాధారణంగా ఇప్పుడు ఏమంటారు అంటే ఈ పొట్టెల ఫామ్లు ఎక్కువైపోతున్నాయి, మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, మాంసం డిమాండ్ ఉంటుంది, కానీ సో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మోర్టాలిటీ కూడా రావడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఫేస్ చేస్తున్నామంటారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎట్లా నడుస్తుంది? మనదైతే ప్రస్తుతం మంచిగానే ఉందన్న. అంతా మనకి ఏందనంటే ఫీడింగ్ కాస్ట్ తగ్గించుకుంటే మనకు లాభం అనేది ఎక్కువ వస్తుంది. మనం ఇప్పుడు మార్కెట్ లో ఉన్న టిఎంఆర్ ఇవన్నీ తెచ్చుకొని ఎక్కువ కాస్ట్ పెట్టి అవి తెచ్చుకున్నాం అనుకో, మనకు వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది అట్లా. ఇప్పుడు మనం మొక్కజొన్న మనమే పెంచుతున్నాము. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన రకరకాల పిండివి అవి అవన్నీ మనమే మిక్స్ చేసి టిఎంఆర్ లెక్క తయారు చేసి వేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అట్లా. సో మీరు ఓన్లీ ఇప్పుడు ఫీడింగ్ ఫోడర్ కోసం ఏం పడుతారు ఇప్పుడు ప్రెసెంట్? మొక్కజొన్నతో కొంచెం గడ్డి యాడ్ చేస్తాము. ఏం గడ్డి యాడ్ చేస్తారు? మన వరి గడ్డి యాడ్ చేస్తాము. అంటే మేము చూసినాం, టిఎంఆర్ తెప్పించినాము. టిఎంఆర్ ఉన్నాయో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం పర్సనల్ గా బయట కొనుక్కొని వాడుతున్నాం అనమాట. సో అదే మిక్స్ చేస్తారు? అదే మిక్స్, మొత్తం అదే మిక్స్ చేసి మనం తెప్పించుకుంటున్నాం అనమాట. సో అయితే మేజర్ గా దీనికి ఫర్దర్ ఏదంటే మొక్కజొన్న, వరిగడ్డి, మన పిండి అంతే. మళ్ళీ మన ఆఫ్టర్నూన్ టైం ఏమో అదే పల్లి చెత్త. సో అది ఎట్లా వేసుకుంటారు? అదంతా తెచ్చుకుంటారు, ఇదంతా ఇచ్చుకుంటారు, ఎట్లా నడుస్తుంటది? ఇప్పుడు మన ఇవి అయితేనేమో 12 గంపలు పడుతుంది అన్న, అన్నిటికి కలిపి 12 గంపలు. ఇది పల్లి అయితేనేమో మధ్యాహ్నం పూట వేస్తాము, అది మనకి ఎంత దగ్గర 10 గంపలు వేస్తాం అంతే. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇది సేమ్ రిపీట్ మొక్కజొన్న. అయితే అంటే ఎదుగుతున్న కొద్ది కొంచెం పెంచాల్సి వస్తుందా, లేకపోతే పెంచాల్సి వస్తుంది? కంపల్సరీ పెంచాలి. అంటే మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత వేసుకుంటారు? తెచ్చినప్పుడు మనం ఇవి 8 గంపలు వేసేది, ఇప్పుడు 12 గంపలు వేస్తున్నాము. రేపటి నాడు ఇంకా మళ్ళీ ఇంకో 14, 16 అట్లా పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు వాటి గ్రోత్ వస్తుంటది కదా. అదే. సో అయితే ఇప్పుడు మీకు ఫర్దర్ కోసం ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు మీరు? అది మొక్కజొన్న మీరే పెట్టుకున్నారా లేకపోతే? మొక్కజొన్న మనదే అన్న, 3 ఎకరాల్లో పెట్టినాం ఇక్కడ. మళ్ళీ అక్కడ సూపర్ నిపియర్ పెట్టినాము, అది ఇంకా టైం పడుతుంది. ఇంకా మొక్కజొన్నతో మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతం. అయితే మొక్కజొన్న ఎన్ని రోజుల కటింగ్ వస్తుంది? మీరు అప్పటిదాకా మళ్ళీ ఎట్లా సైకిల్ లాగా నడుస్తుంటదా ఎట్లా? సైకిల్ లాగా అన్న. ఇప్పుడు 90 days కి కటింగ్ వస్తుంది మనకు. పాల కంకి ముదిరినప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తాం మనము. ఆ 90 days తర్వాత నుంచి చిన్న కటింగ్ చేసుకుంటా వేస్తుంటాము. ఈ ఎకరం అయిపోగానే ఇంకొక ఎకరం స్టార్ట్ చేసి ఇలా మళ్ళీ రిపీట్ ఇందులో వేస్తానే స్టార్ట్ చేస్తారు. అయితే జనరల్ గా మొక్కజొన్న వేసుకుంటే జనరల్ 90 days కటింగ్ వస్తుంది కదా. సో అట్ ఏ టైం అంతా అదే కటింగ్ కి వచ్చే అవకాశం ఉంటది కదా, అప్పుడు ఏమైనా కట్ చేసి డ్రై చేస్తారా లేకపోతే? ఏం లేదండి, ఇప్పటిదాకా డ్రై అయితే ఏం చేయలేదు. ఎప్పటికప్పుడు ఇట్లా కటింగ్ వేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం మనం. అంటే జనరల్ మీరు పాలకంకి అన్నారు కాబట్టి, సో అదే స్టైల్ ఉండదు కదా, ఇంకా పెరుగుతూ వస్తుంది. అవునవును, పెరుగుతుంది అన్న. పెరుగుతున్నప్పుడు ఇక మొక్క గింజలు ముదురుతాయి, గింజలు తిని ఇట్లా ఈ కంకిలు తిని వదిలేస్తాయి, ఇట్లా గింజలు తినేసి కంకి వదిలేస్తాయి అన్నమాట. ఇట్లా
ఇట్లా సో గింజలు మాత్రం తినేసి ఇట్లా వదిలేస్తాయి. సో మొత్తం మీద వాటిని ఒకటేసారి ఏం కట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటే మీకు అవసరం ఉన్నంత వరకు కట్ చేసుకుంటారు. ఇప్పుడు డ్రై చేస్తే మళ్ళీ ఎండిపోయిన తర్వాత తింటది తినదు మళ్ళీ కంకి గట్టిగా అవుతుంది కదా అని చెప్పని మేము డ్రైకి ఇంకేం పోలేదు, నార్మల్ ఇట్లా పెట్టి కట్ చేసేస్తాం. సో మీకు ఒక బ్యాచ్ కి ఎంత ఖర్చు అయ్యి ఎంత రిటర్న్ వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే మీరు తెచ్చుకున్నటువంటి పొట్టెల గురించే కావచ్చు, అంటే మీరు వెంటనే అమ్మి మళ్ళీ కొత్త తెచ్చుకుంటుంటారు కదా, సో ఇట్లా ఆ లెక్కనైనా సరే ఎంత ఇన్కమ్ రావచ్చు? మనం ఫస్ట్ బ్యాచ్ మీద లేకపోతే ఒక పిల్ల పైన ఎంత ఇన్కమ్ రావచ్చు? ఇప్పుడు ఒక పిల్లకి మనం 7,000 పెట్టి పిల్లని తెచ్చినాము, మనం 12,500 అమ్మినాము, దాని ఫీడింగ్ కాస్ట్ అన్ని కలిపి 3,000 అట్ అయింది, మనం మిగిలిన 2,500 మన ప్రాఫిట్ అనుకోవచ్చు. ఓకే, సో అయితే దీనికి మీరు బయటకు వెళ్ళి తెచ్చుకున్నాక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా నడుస్తుంటది, ఎట్లా చేస్తారు? మనం జాగ్రత్తలు అంటే అన్న ఇప్పుడు తింటున్నాయా లేవా, తినకపోతే డివార్మింగ్ ఏమైనా చేస్తారా? 1.5 month కి డివార్మింగ్ పక్కా చేస్తాము. 1.5 month కి డివార్మింగ్, మళ్ళీ డివార్మింగ్ చేసే ముందు 2 రోజుల ముందు లివర్ టానిక్ దాపిస్తాము, మళ్ళీ డివార్మింగ్ చేసిన నెక్స్ట్ 2 రోజులు లివర్ టానిక్ దాపిస్తాము. ఓకే, సో అట్లా సో డివార్మింగ్ రెగ్యులర్ కంటిన్యూస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే 3 నెలల కాలంలో ఒకటేసారి చేపిస్తారా, ఇంకా రెగ్యులర్ గా చేస్తుంటారా? ఇప్పుడు మనం తెచ్చిన 10 days లోపు ఫస్ట్ మన ఫీడింగ్ అలవాటు పడేంత వరకు చూస్తామన్నా. ఇప్పుడు తెచ్చిన తర్వాత మనం ఒక 10 days అబ్జర్వ్ చేసి ఆ దాని తర్వాత మన ఫీడ్ అలవాటు పడుతుంది కదా, అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ డివార్మింగ్ చేస్తాము. ఒకవేళ వెళ్ళే టైం కి ఇంకా గ్రోత్ రావట్లేదు అని అంటే ఇప్పుడు ఇంకో 1 month మధ్యలో చేసేస్తాం. అట్లా 3 months ఉంటాయి కదా మనకు, 2 times చేస్తాం. కొన్ని ఒక బ్యాచ్ కి అయితే 1 time చేసినాము, లాస్ట్ బ్యాచ్ కి 2 times చేసినాము. ఇప్పుడు ఈ బ్యాచ్ కి నెక్స్ట్ చేయాలి మళ్ళీ 1 week లో. ఓకే, సో అయితే మీరు తెచ్చుకున్నటువంటి ఈ 3 బ్యాచ్లు పెంచిన ఎక్స్పీరియన్స్ లో ఏమైనా ఛాలెంజెస్ కానీ ఏమైనా చూసారా, మొటాలిటీ కానీ ఏమైనా వచ్చినాయా? వచ్చిన సందర్భంలో ఎట్లా ఏమైనా ఫేస్ చేసినారు? అట్లాంటి సందర్భాలు మొటాలిటీ అంటే ఒక రోజు మేము కింద ఉన్నామన్నా, కింద ఉన్నాము, దమ్మని సౌండ్ వచ్చింది. ఏమైంది దాని పైకి ఎక్కి చూస్తే ఇవి 2 గుద్దుకొని ఒక దాని కొమ్మిరిగిపోయి చచ్చిపోయింది. అట్లా ఒకటి. ఒక రోజు ఇట్లనే ఫీడింగ్ పెడుతున్నాము, అవి గుద్దుకొని ఇంకోటి చచ్చిపోయింది. అట్లా చచ్చిపోయింది తప్ప వేరే మొటాలిటీ ఏం రాలేదు. డిసీజులు వచ్చి లేకపోతే వాటి వల్ల వాటంతా అవి చనిపోయేవైతే వీళ్ళు ఏం లేదు. డిసీజ్ అని అంటే మనకు లాస్ట్ మంత్ డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ ఏందో మనకు అర్థం కాలేదు. ఒకటేసారి ఒక 20 డిసీజ్ వచ్చి మొత్తం వీక్ అయి తినకుండా దూరం వెళ్ళి నిలబడేది. ఇక్కడ పక్కన మరుగుడం దగ్గర వెటనరీ డాక్టర్ సార్ని పిలుచుకొని వచ్చినాము. ఇది సార్ పరిస్థితి అని అంటే, మీరు ఫీడింగ్ ఏం పెడుతున్నారు అంటే TMR ఇట్లా సైలేజ్ పెడుతున్నాం అని అంటే, ఫస్ట్ ఆ 2 బంద్ చేయండి అని చెప్తే అప్పుడు మనం మళ్ళీ మొక్కజొన్న స్టార్ట్ చేసినాం. అట్లా సో వాటి వల్లనే అట్లా ఇబ్బంది. ఆయన ఉండి చెక్ చేసిండు, మొత్తం నోట్లో ఫామ్ వచ్చింది, మొత్తం నురుగు, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిండు. TMR అందులో ఏది అనేది మనం దేన్ని చెప్పలేము. ఇంకా TMR ప్రాబ్లమా సైలెన్స్ ప్రాబ్లమా చెప్పలేము. సో అవి వీటికంతా సేఫ్ కాదనిపించింది. సేఫ్ కాదని అనిపించింది. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత అది బంద్ చేసినాము. బంద్ చేసి మన పల్లి వాడుతున్నాము, పల్లి చెత్త. ఆ వాడుతున్నప్పటి నుంచి మళ్ళీ చిన్నగా అన్ని రికవరీ అయినాయి. ఆ రికవరీనెస్ నుంచి ఇప్పుడు మొక్కజొన్నతో ఇప్పుడు మంచిగా గ్రోత్ వచ్చి ఇప్పుడు మంచిగా ఉంది అంతా. సో మొత్తం మీద మీకు మంచి దీంట్లో ఇబ్బంది ఏం లేకుండా, నష్టాలు ఏం లేకుండా సాఫీగానే పెట్టిన పెట్టుబడితోటి మంచిగా నడుస్తుంది. అన్న. సో ఇట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, మీరు చదువుకున్న వాళ్ళు. దీంట్లోకి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైనా? ట్రైనింగ్కి వెళ్ళినా నేను, ట్రైనింగ్కి వెళ్ళి దాని గురించి మొత్తం కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చేయగలుగుతాము, ఓకే మనం మేనేజ్ చేయగలుగుతాం. ఎందుకంటే తెచ్చి పెట్టుకోవడం ఈజీ అనుకున్నంత, కానీ మేనేజ్ చేయడం కష్టం అన్న. ఇప్పుడు అనుకోని తెచ్చుకుంటాము, మేనేజ్ చేయడం కష్టం కాబట్టి అని సరే అని చెప్పని ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినాము మొత్తం. అక్కడ ఏం చేస్తుర్రు, ఇంజక్షన్ ఎట్లా వేస్తుర్రు అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న, ప్రాబ్లం వచ్చినప్పుడు మనము అంటే డాక్టర్ని పిలుచుకొని రాలేము ఇక్కడికి, మనమే ఇంజక్షన్ చేయగలగాలని చెప్పి ట్రైనింగ్ తీసుకున్నాం దాని గురించి. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే, ఆ ట్రైనింగ్ తోటే మీరు పెట్టుకున్నారు. ట్రైనింగ్ 1 day, దాని తర్వాత పర్సనల్ ఒక 10 times ఎట్లా వెళ్ళి అన్న దగ్గర మాట్లాడి కలిసి చెప్పినాం అనమాట. సో అయితే షెడ్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేసుకున్నారు? సో ఇది ఎంత కెపాసిటీ ఉన్నది? ఇప్పుడు ఇది 100 కెపాసిటీ అన్న, 20 into 50, మొత్తం 100 పొట్టేలు పడతాయి. ప్రస్తుతానికి మనం చిన్నగానే ఉన్నాయని చెప్పి ఇంకో 20 ఎక్స్ట్రా పెట్టినాము. అట్లా 120 నడుస్తుంది. సో మీకు మొత్తం ఓవరాల్ గా దీనికి ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? మనకు ఎంత రిటర్న్స్ ఏమైనా తీసుకున్నారా? తీసుకుంటే ఎంత మేరకు తీసుకుంటున్నారు? మనకి ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే దీని మీద షెడ్ కి 6 lakhs, కిడ్స్ కి మొత్తం ఇప్పుడు ఒక 6 lakhs కిడ్స్ కి అయినాయి అన్న. ఇప్పుడు 12 lakhs రేపు బక్రీద్ కి వచ్చేది ప్రాఫిట్. ఇంకా మనకు అప్పటి వరకు అయితే ప్రాఫిట్ ఇంకా మనం ఏం చూడలేదు. ఎందుకంటే మనం పిల్లలకి అంటే చెప్పినా కన్నా 60 తెస్తున్నాం, 30 అమ్ముతున్నాం, 60 తెస్తున్నాం అట్లా. ఇప్పుడు వచ్చే ప్రాఫిట్ ఇంకా ఏమున్నా. ఒక షెడ్ విషయంలో ఎంత మనం మాట్లాడుకున్నట్టు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు దీంట్లో? వాటర్ కానీ లేకపోతే దీంట్లో ఎట్లాంటి
ఈ 4 ప్రతి క్యాబిన్ కి 2 ఫీడర్లు, ఒక డ్రింకర్, అట్లా 4 క్యాబిన్లు. 4 క్యాబిన్లకి మొత్తం 4 ఫీడర్లు, 4 డ్రింకర్లు, 8 ఫీడర్లు అన్న. అట్లా పెట్టుకున్నారు. సో ఒక్క దాంట్లో ఒక్కో క్యాబిన్ లో ఎన్ని యానిమల్? ఒక క్యాబిన్ లో 30 ఉన్నాయి ఇప్పుడు. 30 ఉన్నాయి. నార్మల్ గా అయితే 25 అట్లా ఉంచాలి, మనం 30 ఇంకో 5 ఎక్స్ట్రా పెట్టినా అంతే. సో వాటి గ్రోత్ వస్తున్న కొద్ది మనం గ్రోత్ వస్తున్న కొద్ది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి తీసుకుంటుంటారు కదా అన్న. సో అట్లా తక్కువైపోతాయి. సో వాటికి సెట్ అవుతుంది అంతే ఆ స్పేస్ కి. సో కొత్తగా ఎవరైనా ఫామ్ మీకంటే కొంచెం లేట్, కొత్త ఎక్స్పీరియన్స్ 1 year కూడా కాలేదు. సో అయినప్పటికీ మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పొచ్చు? ఈ ఫార్మింగ్ వైపు రావాలనుకున్నా, లేకపోతే ఆలోచన చేస్తున్న వాళ్ళకి కానీ, సో మీలాగా ఉద్యోగం చేయకుండా ఫార్మింగ్ వైపు రావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే పెట్టాలనుకుంటే మొత్తం దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి పెట్టాలన్నా. నేను ఎన్నో ఉంటా, పని వాళ్ళని నమ్ముకొని నేను పెట్టుకుంటా, బీహార్ వాళ్ళని 2 పెట్టుకొని నేను చేసుకుంటా అంటే కాని పని. నువ్వు ఇక్కడ ఉండాలి, మాన్యువల్ గా నువ్వు ఇక్కడ ఉండి నువ్వు చూడాలి మొత్తం ఏమైతుంది, ఏంది ఇక్కడ ఒకటి తింటలేదంటే దాని గురించి ఏంది. ఇప్పుడు ఆయనకి ఏముందన్న బీహార్, ఆయన ఏం చేస్తాడు, ఫీడింగ్ పెట్టేస్తాడు, పోయి ఫస్ట్ అప్పుడు అంటే ఫోన్ గెలుకుంటా కూర్చుంటాడు. ఆయనకేం అవసరం ఇంజక్షన్? మనం అనుకో, మనం మనీ పెట్టింది మనం కాబట్టి, మన బాధ్యత కాబట్టి మనం చూసుకోవాలి, మనకి తెలుసు. ఇప్పుడు అట్లా ఆయన చచ్చిపోయిందని ఫోన్ చేసినప్పుడు ఉరికి రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఇక్కడ ఉండి చేసుకునేది అయితే దిగాలి, లేకపోతే దిగాల్సిన అవసరం లేదు అట్లా. సో ఫ్యాన్లు కూడా కనిపిస్తున్నాయి. ఎండాకాలం కోసం పెట్టుకున్నారా లేకపోతే సమ్మర్ కోసం పెట్టుకున్నారు? సో రెగ్యులర్ గా ఏమి ఉండవు? రెగ్యులర్ ఏం లేదు, సమ్మర్ కోసం అని హీట్ కి వాటికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పి పెట్టినాం అట్లా. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మరి అంతా మంచిగా ఉంది. సో ఎలివేటెడ్ షెడ్ వేసుకోరు కదా, సో దీన్ని కిందికి హైట్ ఎంత తీసుకోరు? సో ఇక్కడ నుంచి పైకి ఎంత హైట్ తీసుకోరు? ఇప్పుడు కింద నుంచి 6 feet అన్న హైట్, పైన 8. ఇక్కడ నుంచి మనం ఉన్న ఫ్లోర్ నుంచి ఇంకో మళ్ళీ 8, మొత్తం 14 feet. 14 feet కింద నుంచి భూమి నుంచి. సో మొత్తం దీనికి 6 లక్షలు ఖర్చు అయింది. 6 లక్షలు 100 కెపాసిటీ అంతే కదా. సో ఓవరాల్ గా మీకైతే ఈ ఫార్మింగ్ పైన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఏం లేదు. ఈ షెడ్ కోసం ఎంత మంది పని చేస్తున్నారు? ఎంత టైం పడుతుంది వాళ్ళకి? 3 చేస్తున్నాం అన్న, నేను అక్క బావ 3 చేస్తుంటాము. రోజు ఒక 4 hours వర్క్ ఉంటది అంతే, మనకి ఎక్కువ ఏం వర్క్ ఉండదు. మార్నింగ్ 9 కల్లా ఫీడింగ్ పెడతాం మొక్కజొన్న తీసుకొచ్చి, మళ్ళా 1 o'clock కి మనము పల్లి చెత్త వేస్తాము, మళ్ళా 4:30 కి దానా పెడతాము, మళ్ళా 7 కి మళ్ళా మొక్కజొన్న వేస్తాము. సో ఓవరాల్ గా దీనిపైన మీకు ఎంత ఇన్కమ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒక బ్యాచ్ కి? దాంతో పాటు మీరు దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారా? ఎట్లా ఎక్స్టెండ్ చేస్తామన్నా, ఇప్పుడు ఈ బక్రీద్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తాము. ఇంకో 100 పొట్టేలు అది ఇక్కడ వేస్తాం పక్కన షెడ్. దాని తర్వాత స్టాప్ చేస్తాం. అంటే మరి ఎక్కువ దిగం ఇంకా పొట్టేళ్ళు తెస్తాము. అంటే ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ వెళ్ళేటట్టుగా, ఒక 30 వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ నుంచి బక్రీద్ తర్వాత నుంచి అట్లా ప్లాన్ చేస్తాము. 4 క్యాబిన్లు ఉన్నాయన్న, 4 క్యాబిన్. ఈ క్యాబిన్ ఒక మంత్ వెళ్ళిపోతుంది. ఈ మంత్ అయిపో ఇంకో 30 తీసుకొచ్చి పెట్టేస్తాం ఇందులో. మళ్ళీ రొటేషన్ అట్లా ప్రతి మంత్ వచ్చేటట్టుగా, ఎట్లా లేదన్నా ఒక 1 lakh మిగలాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తాం నెలకి. సో ఎక్కువ మంది నష్టపోతాం అంటారు చాలా వరకు. సో దేని వల్ల కావచ్చు నష్టపోతున్నాం అంటే అన్న, ఓన్ ఫీడింగ్ లేక, మెయిన్ టీఎంఆర్ నమ్ముకొని. టీఎంఆర్ కాస్ట్ ఎక్కువ, ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 rupee పెరిగింది టీఎంఆర్. ఇప్పుడు 19 rupees kg అయింది. మనం స్టార్ట్ చేసినప్పుడు 18 rupees kg. ఆ ఫీడింగ్ కాస్ట్ పెరుగుకుంటూ పోయే కొద్దీ, మళ్ళీ వాటికి వచ్చే డిసీజెస్ కి మెడిసిన్స్ కాస్ట్ పెరిగే కొద్దీ మనకు లాభం అనేది తగ్గుకుంటూ వస్తుంది అట్లా. సో ఇప్పుడు మొక్కజొన్న వేసుకుంటారు కదా, సో అది 90 రోజుల వరకు వస్తుంది. సో ఒక్కొక్క ఎకరాకి మీకు ఎంత ఖర్చు అవుతుంది దాన్ని మెయింటైన్ చేస్తాను? దానికి మనము ఏం ఫెర్టిలైజర్స్ ఏం వాడము, ఓన్లీ దానికి మన గింజలకు వచ్చే కాస్ట్ ఒకటే. మనకు ఎంత 900 ఎంతో పడుతుంది, స్వీట్ కార్న్ అది తీసుకొచ్చి వేస్తాము గింజలు అంతే. దానికి ఏం లేదు, ఓన్లీ మార్నింగ్ పోయి మోటార్ ఏమంటారు, మోటార్ తడిచుకుంటారు అంతే తడిచుకుంటాం అయిపోతుంది అంతే తప్ప దానికి ఎక్స్ట్రా ఏం చేయడం ఏం లేదు. ఇంకా దాని మీద రెడీ కాగానే కట్ చేసి వేసేయడం అంతే. వేరే ఎక్స్ట్రా కాస్ట్ లేదు, మనం వాడేది కూడా ఏం లేదు. ఫెర్టిలైజర్ వేస్తే మళ్ళీ వీటికి వేసి ఇబ్బందిగా అన్న ఫీడింగ్, వీటికి ఏమైనా డిసీజెస్ అని చెప్పి ఏం వాడడం దాని మీద అట్లా. సో అందు గురించి మీకు ఫీడ్ ఖర్చు కూడా బాగా తక్కువ వచ్చేసింది. సో మీరు బయటకు వెళ్ళి ప్రక్రియ చేసుకోవాల్సింది ఒక శనగ చెత్త అదొకటి, తర్వాత మిగతా పౌడర్లు అంతే. సో ఓవరాల్ మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది దీంతో చెప్తున్నారు. సో 9 నెలల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో 3 బ్యాచ్లు అయితే ప్రస్తుతానికి తీస్తారు, 3వ బ్యాచ్ నడుస్తుంది. సో ఇక్కడ దీంట్లో ప్రస్తుతానికి 50, అంటే ఫస్ట్ బ్యాచ్ 50 పిల్లల నుంచి స్టార్ట్ చేసి సెకండ్ బ్యాచ్ 70, ఇప్పుడు ప్రస్తుతానికి 100 వరకు ఉన్నట్టుగా కనిపిస్తుంది, 100 పైన ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ 3 బ్యాచ్ల నుంచి కూడా ఎట్లాంటి అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఏం లేదని చెప్తున్నారు. సో మంచిగానే ఉంది, సో మంచిగా నడిపిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఫామ్ దగ్గర లైవ్ వెయిట్ వచ్చేసి 450 kg చొప్పున కూడా అమ్ముతున్నట్టు చెప్తున్నారు. సో బల్క్గా అయితే కొంచెం రేట్ వ్యారీ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఎలివేటెడ్ షెడ్ అయితే వేసుకున్నారు. సో దీంట్లో ఇది 100 కెపాసిటీ ఉన్నది. సో 100 యానిమల్స్ అయితే దీంట్లో ప్రొక్యూర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా నాటు అంటే లోకల్ బ్రీడ్ పొట్టెళ్ళు, అలాగే కొన్ని రీసెంట్గా టెస్టింగ్ పర్పస్లో కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్
కోసం అయితే వేరే బ్రీడ్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ పొట్టెల ఫార్మింగ్ అయితే మంచిగా ఉన్నట్టు చెప్తున్నారు. సో దీనికోసం కొంత ఒక ట్రైనింగ్ కూడా తీసుకొని దీన్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నట్టు చెప్తున్నారు. సో జనరల్గా బయట ఎక్కువ కూడా ఏదైతే ఫార్డర్ ఉంటుందో అది బయటకు వెళ్ళి ప్రొక్రియ చేసుకోవడం కొనుక్కొచ్చుకొని తీసుకోవడం వల్ల కొంచెం నష్టపోతున్నట్టుగా బయట కనిపిస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు దీనికోసం సపరేట్గా ఒక 3 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసుకొని దాన్ని తెచ్చుకొని కట్ చేసుకొని వీటికి వేసుకున్నట్టు చెప్తున్నారు. సో అట్లాంటి సొంత ఫీడ్ వాళ్ళనే షెడ్ లాభాల్లోకి వస్తుందని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, ఎవరైనా ఎక్స్పెన్షన్ ఫార్మర్స్ ఉన్నా కూడా ఇట్లాంటి సొంత ఫాడర్స్ చేసుకోవడం, అలాగే ప్రోటీన్ విషయంలో కావచ్చు, ప్రోటీన్ కంటెంట్ జీవులకు ఇచ్చేటువంటి విషయంలో డ్రై ఫౌడర్ కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అట్లాంటి కూడా సమ్మర్ టైంలో తెచ్చుకొని పెట్టుకుంటే కనుక మంచి ఏదైతే మేనేజ్మెంట్లో భాగంగా కూడా మంచి విషయంగా కూడా వారి మాటలో తెలుస్తుంది.